హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ దెయ్యాల పెళ్లిలో యక్షిణి పార్ట్ 2. దాము మరియు రాజు ఇద్దరు కలిసి యక్షిణి దగ్గరకు వెళ్తారు. అక్కడ యక్షిణి రాజుని చూసి నిన్ను తినేస్తా అని భయపెడుతుంది. అంతలో దాము వచ్చి ఆగు యక్షిణి ఆగు, నీకు మనశాంతి లేకుండా చేసిన ఆ మాంత్రికుడు మనకు దగ్గరలోనే ఉన్నాడు. వాడి వల్ల మేము కూడా చాలా నరకం చూసాం. అందరం కలిసి ఆ మాంత్రికుడిని చంపాలి అని కసిగా అన్నాడు. దానికి యక్షిణి, అవును తాత, ఎలాగైనా వాడిని చంపి నా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నాను. ఇన్నాళ్ళకి అవకాశం వచ్చింది అన్నది. మధ్యలో రాజు వచ్చి అసలు యక్షిణికి మాంత్రికుడు చేసిన ద్రోహం ఏమిటి అని అడగ్గా యక్షిణి ఏడుస్తూ, నా పేరు సుకన్య, నేను ఇంద్రుడి నర్తకిని. నేను ప్రతి పౌర్ణమికి భూమికి వచ్చి అక్కడ కైలాస పర్వతంలోని సరస్సులో స్నానం చేసి ఆ మహాశివుడికి నమస్కరించి వెళ్లేదాన్ని. ఒకరోజు నేను సరస్సులో స్నానం చేస్తుండగా ఒక అందమైన యువకుడు పొరపాటున అక్కడికి వచ్చాడు. మోహన్ని చూడగానే నేను ప్రేమలో పడిపోయాను. మోహన్ ఎంతో శక్తివంతుడు, అందగాడు. నేను మామూలు రూపం ధరించి మోహన్ దగ్గరకు వెళ్లి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది చాలా రహస్యమైన ప్రదేశం, ఏ మానవుడు ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేయడు, ఇక్కడి నుండి వెళ్ళిపో అనేసరికి మోహన్, చూడుదేవి, ఇక్కడికి తామర పువ్వుల కోసం వచ్చాను. నా రాజ్యంలో మహాయాగం జరుగుతుంది. ఈ సరస్సులో ఉన్న తామర పువ్వులు ఆ యాగంలో సమర్పిస్తే పరమేశ్వరుడు అనుగ్రహించి నా రాజ్యాన్ని చల్లగా చూస్తాడు అని చెప్పాడు. దాంతో యక్షిణి కూడా మోహన్ పట్ల ప్రేమ పెరిగి సరస్సులో తామర పువ్వులు మోహన్కి ఇచ్చింది. కాని నేను దేవకన్యను కావడం వలన మనుషుల్ని పెళ్లి చేసుకోలేను. కానీ నాకు మోహన్ అంటే ఇష్టంతో ప్రతి పౌర్ణమికి నేను మోహన్ని కలిసి విహరించేవాళ్ళం. మోహన్ రాజ్యంలో ఒక దుష్ట మాంత్రికుడు ఉన్నాడు. అతను దుష్ట శక్తులను వశం చేసుకోవాలని అమావాస్య రోజున పుట్టిన వాళ్ళని బతికి ఉండగానే వాళ్ళ ఆత్మని బంధించి పౌర్ణమి రోజున ఆ కాళీమాత అనుగ్రహం కోసం పూజలు చేసేవాడు. ఆ మాంత్రికుడు చాలా శక్తివంతమైన వాడు. ఒకరోజు నేను నా మోహన్ ఒక చెట్టు కింద కూర్చుండగా హఠాత్తుగా ఆ మాంత్రికుడు వచ్చి నా మోహన్ని బంధించి తీసుకుని వెళ్ళిపోయాడు. నేను అతన్ని నా శక్తులతో ఆపే ప్రయత్నం చేసేసరికి నా దగ్గర ఉన్న దివ్యశక్తులు కూడా అతని వశం అయిపోయాయి. దీంతో నేను మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయాను. నేను ఆ పరమేశ్వరుని వేడుకోగా నాకు ఇంద్రదేవుడు ప్రత్యక్షమై, యక్షిణి, నువ్వు తిరిగి స్వర్గంలోకి రావాలంటే ఆ మాంత్రికుడిని చంపి నీ శక్తులు తిరిగి పొంది రావాలి. అలా లేంచో నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలి అని చెప్పాడు. దాంతో యక్షిణి ఎంతో దుఃఖంతో, స్వామి, ఆ మాంత్రికుడు సర్వశక్తివంతుడు, నేను ఎలా వాడిని అంతం చేయగలను? దయచేసి మీరే నాకు సహాయం చేయాలి అని వేడుకోగా ఇంద్రుడు, ఈ రోజు నుండి 100 నెలల తర్వాత వచ్చే సోమతి అమావాస్య రోజున నీకు ఒక కన్య ఆత్మ సహాయం చేస్తుంది. మీరిద్దరూ కలిసి ఆ మాంత్రికుడిని అంతం చేసి తిరిగి స్వర్గలోకం రండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుండి నేను ఈ చిట్టు కిందే సోమతి అమావాస్య కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా 2 నెలల తర్వాత సోమతి అమావాస్య వస్తుంది. ఆ రోజు ఆ దుష్టుని అంతం చేసి నా మోహన్కి ఆత్మశాంతి చేస్తాను అని ఎంతో కోపంతో చెప్పింది యక్షిణి. యక్షిణి బాధ చూసిన రాజు ఏడుస్తూ, ఇన్ని రోజులు నువ్వు నన్ను తినేస్తా అని భయపడితే నిన్ను బాగా తిట్టుకునేవాణ్ణి. కానీ నీ కథ చూస్తూ చాలా బాధిస్తుంది. నీతో పాటు నేను కూడా వస్తాను. మనందరం కలిసి ఆ మాంత్రికుణ్ణి చంపేద్దాం అని చెప్పాడు. దాంతో యక్షిణి నవ్వుతూ, అసలు మీరెందుకు ఆ మాంత్రికుణ్ణి చంపాలనుకుంటున్నారు అని అడగ్గా రాజు, మేము ఇక్కడికి దూరంలో ఒక చిన్న నగరంలో నివసించేవాళ్ళం. నేను మా తాత ఇద్దరం కలిసి కష్టపడి పనిచేసేవాళ్ళం. ఒక ఇల్లు కూడా కట్టుకున్నాం. నాకు యుక్త వయసు వచ్చేసరికి మా తాత నాకు పెళ్లి చేయాలని చాలా సంబంధాలు చేశాడు. ఒక మంచి అమ్మాయిని చూసి నాకు నిశ్చయించాడు. కానీ పెద్ద పెళ్లి మండపం వేశాడు. ఆ రోజు రాత్రి పౌర్ణమి కావడంతో ఆ దుష్ట మాంత్రికుడు మా తాతగారిని బతికొండగానే తన ఆత్మని ఒక సీసాలో బంధించి తీసుకెళ్లిపోతున్నాడు. నేను ఊరుకుంటానా? నేను ఆ మాంత్రికుడిని అడ్డుకునేసరికి వాడు, ఆ దొంగ సచ్చినోడు, నన్ను కూడా పెళ్లి కాకుండానే చంపేశాడు. దాంతో నేను కూడా దెయ్యమయ్యి పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎలాగైనా మనం అందరం కలిసి వాడిని చంపి ప్రతీకారం తీసుకోవాలి అని యక్షిణి, రాజు, దాము కలిసి నిర్ణయం తీసుకున్నారు. మరుసటి రోజు దాము మరియు రాజు కలిసి అమూల్య ఉంటున్న కోటలోకి వెళ్లారు. రాజు అమూల్యతో, ప్రియా, నా గుండెలయ్యా,
నువ్వు లేకపోతే ఆగిపోతుంది నా గుండెకాయ అని డైలాగ్ కొట్టాడు. ఇంతలో దాము వచ్చి అమూల్యతో, ఆ మాంత్రికుణ్ణి చంపాలి అంటే మనకు యక్షిణి కావాలి. మేము యక్షిణితో మాట్లాడాం. ఆ యక్షిణికి మహాశివరాత్రి రోజున పుట్టి ఆ మాంత్రికుణ్ణి చంపిన ఆత్మ కావాలి అని అడిగింది. నువ్వు సహాయం చేయాలి అని అడగ్గా అమూల్య, అది నేనే తాత, నేను కూడా యక్షిణి కోసమే చూస్తున్నాను. యక్షిణి కథ మొత్తం నాకు తెలుసు. మేమిద్దరం కలిసి వాడిని చంపేస్తాం. కానీ ఆ మాంత్రికుడు తన ప్రాణం ఇక్కడి నుండి పాతాళ లోకం చివరన ఒక చిన్న గుహలో దాచాడు. ఆ గుహ ఒక అందమైన యువతి ఉంది. ఆ యువతి దగ్గర ఒక మహాఖడ్గం ఉంటుంది. ఆ ఖడ్గంతో మాత్రమే ఆ మాంత్రికుడిని చంపగలం. కానీ ఆ యువతి దగ్గర శక్తులు పనిచేయవు, కేవలం వశపరుచుకోవాలి అంతే. మధ్యలో రాజు వచ్చి, ఓ ఎస్, అంతే కదా బేబీ, చూడు నా ధమాకా అని చెప్పేది పూర్తి కాకుండానే వెళ్ళిపోయాడు. రాజు దెయ్యం ఎంతో కష్టంతో పాతాళ లోకంలో ఉన్న గుహ దగ్గరికి వచ్చాడు. ఆ గుహకి కాపలాగా ఒక పెద్ద పాము ఉంది. ఆ పాముకు కనబడకుండా గుహలోనికి వెళ్లి ఖడ్గం కోసం చూశాడు. ఇంతలో ఆ పాము ఒక సుందరమైన యువతలాగా మారి రాజు దెయ్యంతో, హే రాజు, తింటావా కాజా అని అడగడంతో రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ యువతి దగ్గరికి వచ్చి, చూడు ఓ యువతి, నా సవతి, నిన్ను చూస్తే పోయింది నా మతి. నాకు కావాలి ఆ చక్రి, ఇస్తే నీకు ఇస్తాను ఒక పెద్ద బహుమతి అని అన్నాడు. ఆ మాటలు విన్న ఆ యువతి కోపంతో, మా గురువు గారిని చంపడానికి నన్నే సహాయం చేయమంటావా అని రాజు దెయ్యంని బాగా కొట్టింది. దాంతో రాజు దెయ్యం ఏడుస్తూ దాము తాత దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం చెప్పాడు. దాంతో అమూల్య నవ్వుతూ, చూడు రాజు, ఆ ఖడ్గం దొరకాలంటే నువ్వు మనిషి రూపంలోకి మారాలి. ఒక అందమైన యువరాజు రూపంలోకి మారి వెళ్ళి ఆ యువతిని నీ ప్రేమతో అడుగు. ఆ యువతిని పెళ్లి చేసుకుంటే వెంటనే ఆ ఖడ్గం నీకు ఇస్తుంది. ఆ యువతికి పెళ్ళైతేనే విముక్తి వస్తుంది. కానీ పెళ్ళైన వెంటనే నువ్వు ఆ యువతిని ఆ ఖడ్గంతో చంపేయాలి, లేదంటే అది నిన్ను తినేస్తుంది అని చెప్పడంతో ఈసారి రాజు మళ్ళీ పాతాళ లోకంలో ఉన్న గుహ దగ్గరికి ఒక అందమైన రాజులాగా వెళ్ళాడు. రాజుని చూడగానే ఆ యువతి ఆనందంతో, యువరాజా, ఎవరు మీరు, ఇక్కడికి ఎలా వచ్చారు అని అడగ్గా దానికి రాజు, నీకోసమే ప్రియా, నువ్వంటే నాకు చాలా ప్రేమ. నిన్ను వివాహం చేసుకొని మా రాజ్యంలోకి తీసుకొని వెళ్తాను అని అన్నాడు. దాంతో ఆ గుహలోనే వారికి వివాహం జరిగింది. ఆ యువతి రాజుకి బహుమతిగా స్వర్ణ ఖడ్గం ఇచ్చింది. ఇదే అదునుగా చేసుకొని రాజు ఆ స్వర్ణ ఖడ్గంతో ఆ యువతిని చంపేశాడు. ఆ ఖడ్గం తీసుకుని వచ్చి అమూల్యకిచ్చాడు. సోమవతి అమావాస్య రోజున అమూల్య మరియు యక్షిని ఇద్దరు కలిసి ఒక శరీరంగా మారి ఆ మాంత్రికుడు ఉన్న ఇంటికి దగ్గరికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో తిరిగి వస్తుండగా అడవిలో ఉన్న మర్రి చెట్టు దగ్గర ఆ మాంత్రికుడు పూజలు చేస్తూ ఉన్నాడు. యక్షిని దగ్గర ఉన్న స్వర్ణ ఖడ్గంని చూసిన మాంత్రికుడు ఆశ్చర్యంతో ఉండిపోయాడు. ఇంతలో రాజు దెయ్యం పూజలో నీళ్లు పోశాడు. వెంటనే యక్షిని స్వర్ణ ఖడ్గంతో ఆ మాంత్రికుడి తల నరికేసింది. ఆ దుష్ట మాంత్రికుడు చనిపోవడంతో ఆత్మలకు విముక్తి కలిగింది. యక్షిని కూడా తన శక్తులు తిరిగి వచ్చేశాయి. తనకి సహాయం చేసిన రాజు అమూల్యకి అంగరంగ వైభవంగా వివాహం చేసి యక్షిని తిరిగి స్వర్గలోకంకి వెళ్ళింది. కాని స్వర్గలోకంకి యక్షినికి ప్రవేశం దక్కలేదు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.